అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు శేషు, మా విలేజ్ నేమ్ మెనుబాల. నేను ఏషియాస్లో చదువుతున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఫుడ్ బాగానే ఉంటుంది, స్నానాలు చేయడానికి ఒకటి ఇబ్బంది ఉంది. మాకు రెగ్యులర్ టైం టేబుల్ ఉంటుంది, పెట్టి మెనూ ప్రకారం పెట్టాను. బాగుంటుంది. స్నానాలు చేయడానికి ఇబ్బంది ఉంది. 2 బాత్రూమ్లు ఉన్నాయి. మేము 120 మెంబర్స్. మాకు 2 బాత్రూమ్లు ఉన్నాయి. మేము స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఒకరోజు స్నానం చేస్తున్నాం, ఇంకో రోజు చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా 2 బాత్రూమ్లు ఉన్నాయి. తాగడానికి స్నానానికి ఒకే నీళ్ళు ఉన్నాయి, బోర్ నీళ్ళు. లేదా ఒకరోజు స్నానం చేస్తాం, ఇంకో రోజు చేయమన్నా. వాటర్ ప్రాబ్లం ఉంది. మాకు ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా, స్నానాలకి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఉన్నాయా రగ్గులు నిన్ననే సార్ ఇచ్చినారు. ఫ్యాన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాటర్ ప్రాబ్లం, స్నానం చేయడానికి బాత్రూమ్లు సపరేట్ ఉన్నాయి. మాకు మెయిన్ బాత్రూమ్ ఉండాలా, స్నానానికి నీళ్ళు ఉండాలా, ప్లేస్ సరిపోతలేదు. ఇక్కడ డిగ్రీ ఎస్ఎంఎల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బీఎస్సీ జువాలజీ గ్రూప్గా చదువుతున్నా. ఇది మా హాస్టల్. ఈ హాస్టల్లో ఫుడ్ అంతా బాగా పెడతారు. ప్రతి వారం చికెన్ అన్నీ పెడతారు. కాకుంటే నీళ్ళే తక్కువ వస్తుంటాయి. మాది అద్దె మాకంటూ గవర్నమెంట్ హాస్టల్ ఏం లేదు. మెనూ ప్రకారంగానే పెడతారు. వారంగా డైలీ అట్టు పండిస్తారు. కాకుంటే రోజు గుడ్లు ఇస్తారు. వారానికి 2 సార్లు చికెన్ పెడతారు. కాకుంటే హాస్టల్లో పిల్లలు రూమ్ సరిపోవు. బాత్రూమ్లు కింద సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ వాళ్ళకి మొత్తం కలిసి 3 ఉన్నాయి. పైన పిల్లలకి 2, మాకు 1. మొత్తం 60-70 మంది దాకా ఉంటాం. బాత్రూమ్ సరిపోకుంటే అదే చేసుకుంటాం. పైన పోతాం. వీలైతే పైన సరిపోతాయంటే టైం సరిపోదు. పొద్దున రెడీ అయ్యి కాలేజ్ పోయే టైంకి లేట్ అవుతుంది మాకు. అండ్ వాటర్ ఒకటే ప్రాబ్లం. వాటర్ అసలు నీళ్ళు సరిపోతలేవు. పొద్దున స్నానం చేద్దామన్నా స్నానం చేయకుండా కాలేజ్ పోతున్నాం. అట్లా ఉంది నీళ్ళ పరిస్థితి. వాటర్ ప్రాబ్లం ఉంది. మొత్తానికి అయితే వాటర్ ప్రాబ్లం. ఫుడ్ అయితే బాగానే పెడతారు డైలీ. 2కి అసలు వాటర్ ప్రాబ్లం. అంటే ఇంకా కాలేజ్ పోదామన్నా ఒకరోజు స్నానం చేయకుండానే కాలేజ్ పోతాం. అట్లా పోతున్నాం కాలేజ్కి. తాగడానికి ఒకటే నీళ్ళు, స్నానం చేయడానికి ఒకటే నీళ్ళు. అంత బోరం. నిర్మిస్తామని చెప్పినారు, కానీ ఎప్పుడు నిర్మిస్తారో మాకు తెలియదు. ఇబ్బంది అంటే మేము ఎవరు బయట చెప్పుకోలేము. కాకుంటే హాస్టల్ కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పోతాం. అదే నీళ్ళు తక్కువ, నీళ్ళు వాటర్ ప్రాబ్లం ఉంది. పేరు హరి. ఇక్కడ అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఫుడ్ అంతా నీట్గా అన్నీ నీట్గా పెడతారు. పొద్దున టిఫిన్ ఉప్మా లేదా ఇడ్లీలు, పూరి లేదా వగ్గాని, కారం అన్నం ఉదయం. సాయంత్రం సాంబార్ అన్నం. వారంకి 3 రోజులు చికెన్. ఫుడ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఎగ్స్ రోజు ఇస్తారు. చికెన్ ఇచ్చినప్పుడు లేదు. ఎగ్స్ పండు రోజు ఇస్తారు. రోజు అరటిపండు ఇస్తారు. ఇచ్చినారు. నేను రగ్గులు, బెడ్షీట్స్ అన్నీ ఇచ్చినారు. ఇక్కడ నీట్గా ఉన్నాయి. టోటల్ వచ్చేసి 250 మంది ఉన్నాం. బాత్రూమ్లు వచ్చేసి 15 ఉన్నాయి. 15-20. నీళ్ళు అన్నీ బాత్రూమ్లు ఏమి ఇబ్బంది లేదు. అట్లేమి ఇబ్బంది లేదు. ఇంకొకటి పోయిన తర్వాత మనం
పేరు కుమార్ సురేంద్ర, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మున్నాపు నగరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వేసుకోవాలి. హాస్టల్ ఇక్కడ అంతా బాగుంది. పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం స్కూల్లోనే తింటారు, రాత్రి ఇక్కడ భోజనం ఉంటుంది. సండే కూర, ఇడ్లీ, బొగ్గాని, ఉప్మా రవ్వ పెడతారు. బాగుంటుంది. అన్నము సాంబార్ పెడతారు స్కూల్లోనే. మిగతా రోజులు స్కూల్లోనే తిన్నాను. ఇచ్చినారు, నేను ఇచ్చినారు సార్. 250 నెంబర్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్కి 150 ఉంటారు సార్. బాత్రూమ్లు 20 వరకు ఉంటాయి సార్. ఇబ్బంది లేదు, ఎనీ టైం మోటర్ ఉంటుంది సార్. బీనా సాప, నేను బీసీ హాస్టల్ చదువుతున్నా, 9వ తరగతి. మా స్కూల్ వ్యూవర్స్ కాలనీ. ఇంకా హాస్టల్లో ఫుడ్ అంతా బాగుంది. సోమవారం పొద్దున పులిహోర పెడతారు, నైట్ అన్నం చారు పెడతారు, కొడుగుడు ఇస్తారు, అరటిపండు ఇస్తారు. మంగళవారం పొద్దున టిఫిన్ పెడతారు, ఇడ్లీ. మళ్ళీ నైట్ చికెన్, అరటిపండు, మజ్జిగ, అన్నం పెడతారు. ఇంకా బుధవారం పొద్దున టిఫిన్ జీరా రైసు, వంకాయ కర్రీ పెడతారు. నైట్ అన్నం, సాంబారు, కోడిగుడ్డ, అరటిపండు ఇస్తారు. ఇంకా అన్నీ గట్టిగా ఉంటుంది. సాంబార్ ఏమి నీళ్ళనే ఉండదు, చూసుకొని బాగానే ఉంటాయి. అన్నీ సరిపోతాయి నీళ్ళకి. ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈ సమస్యలు ఏమంటే ఏం లేవు. సొంతం బిల్డింగ్ ఒకటే లేదు, సొంతం బిల్డింగ్ ఒకటే కట్టిస్తే బాగుంటుంది హాస్టల్. ఈ బిల్డింగ్ అంటే సొంతం బిల్డింగ్ అంటే 6th క్లాస్ చదువుతున్నా. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ రివర్స్ కాన్లీ. నేను బీసీ హాస్టల్లో చదువుతున్నాను. భోజనం బాగా పెడుతున్నారు, అరటిపండు బరీ డైలీ ఇస్తున్నారు, సరిపోతున్నాయి. పొద్దునైతే ఇడ్లీ, ఉప్మా, కారము, అన్నం, చట్నీ, అన్నం. రాత్రి అయితే వారంలో 3 రోజులు చికెన్, ఇంకా సాంబారు, అన్నం. ఇంకా స్నాక్స్ పెడతారు. మా సారి ఇచ్చినారు, అజిమ్ సార్, గవర్నమెంట్ ఇచ్చింది. బాగున్నాయి నిజమంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.